హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే నేను డయాబెటీస్ వాళ్ళ కోసం ఒక మంచి హెల్దీ ఫుడ్ తయారు చేశాను. అదేంటంటారా, వాళ్ళు దోశలు తినలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. ఏంటి వాళ్ళు దోశలే తినలేరు అనేసి బాధపడుతున్నారు అంటున్నారా? అవునండి, వాళ్ళు దోశలు తినాలంటే అందులో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది, అది తింటే షుగర్ లెవెల్ ఎక్కువ పెరుగుతాయని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అనమాట. అలాంటి వాళ్ళ కోసం కాదు, వాళ్ళ కోసమేనండి ఈ దోశ అయితే. నేనైతే చెప్తున్నా 100కి 100% వాళ్ళు చాలా తృప్తిగా దోశ తినలేదనే బాధ లేకుండా హ్యాపీగా ప్రశాంతంగా కూల్గా నిమ్మలంగా తినొచ్చు అనమాట. కడుపు నిండా తినొచ్చు, 3 పూటలు తిన్నా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? నేనే గ్యారంటీ. ఓకేనా? చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో, దాని ప్రాసెస్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే నేను బ్రౌన్ రైస్తో చేశాను, బ్రౌన్ రైస్ దోశ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? బ్రౌన్ రైస్ని 4 hours ముందు నానబెట్టుకోవాలి. బ్రౌన్ రైస్ ఒకటే కాదు, బ్రౌన్ రైస్, మినపప్పు, మెంతులు, ఇంకా పెసర్లు, ఇవి మొత్తం ఒక మిక్స్ చేసి మనము 4 hours ముందు మంచిగా నానబెట్టుకొని వీటిని మంచిగా నానబెట్టాలి. మెత్తగా పిండి పట్టుకొని నైట్ మొత్తం మనం మంచిగా దాన్ని నానబెట్టేసేయాలి. మార్నింగ్ లేసి మనం యాజ్టీజ్గా రోజు ఎలా దోశలు వేసుకుంటామో అంతే, సింపుల్. చాలా టేస్టీ దోశలు, అది హెల్దీ ఫుడ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చిన్నపిల్లలు కూడా తినొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా శుభ్రంగా తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు. ఓకేనా? కారం దోశ చేసుకుంటారా లేదా మసాలా దోశ తయారు చేసుకుంటారా, ఎనీథింగ్ మీ ఇష్టం, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. మీరు కడుపు నిండా తినాలి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి. నేనైతే ఫుల్ వీడియో మళ్ళీ నెక్స్ట్ టైం పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ దోశ అయితే చాలా హెల్తీగా ఉంటుంది. అందరికి హెల్తీ ఫుడ్, చిన్న పిల్లల దాకా పెద్దల దాకా ఎవరికైనా షుగర్ లేకపోతే కూడా తినండి, మనం హెల్తీగా ఉంటాం. ఈ వంటకాన్ని మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈసారి ట్రై చేయండి. ఎవరైనా ఈ రెసిపీ తయారు చేస్తే మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది. ఈసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టైం కూడా మీరు ట్రై చేయండి ప్లీజ్ గైస్. థ్యాంక్ యూ. షుగర్ ఉన్న వాళ్ళే కాదండి, ఎవరైనా తినొచ్చు అనమాట. హెల్దీ ఫుడ్ తినాలనుకునే వాళ్ళందరూ తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే వైట్ రైస్ తినడం వల్ల కొంచెం అందులో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుందని ఒక చిన్న బాధ తప్ప ఇంకా మళ్ళీ ఏం లేదండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు బాయ్. అందరికీ దోశలు తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఓకేనా? మరి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. బాయ్.